ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏంది అంటే ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ వల్ల నాగ చైతన్యని సమంత వదిలేసిందంటే ఆడు మగాడ్రా బుజ్జి అంటారు. ఇప్పుడు సమంత ఫోన్ ట్యాపింగ్ అయితే నీవేంటి తిరిగిపోతా అని ఎట్లా మాట్లాడతారు మామూలుగా. ఇప్పుడు సంబంధం లేని చోట సమంత తిరుక్కుంది మామూలుగా చెప్పాలి. రకుల్ ప్రీత్ సింగ్ కూడా సంబంధం లేని వ్యవహారంలో ఏదో ఆయనతో IPL కి వెళ్ళి ఇట్లా చప్పట్లు కొట్టిన పాపానికి ఆమె అక్కడ ఎందుకు ఉందో ఈయన అక్కడ ఎందుకు నిల్చొని చప్పట్లు కొట్టుకున్నాడో ఎందుకు ఫోటోలు తీసుకున్నాడో తెలియదు కానీ ఆ పిల్ల ఇరుక్కుంది. ఈ వ్యవహారం నడుస్తా ఉంటే 4-5 రోజుల నుంచి అందరూ సమంత క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న కూడా ఒక నెటిజన్ సమంతను ఏమడిగాడంటే మా నాగ చైతన్య నువ్వు ఎందుకు మోసం చేసావు అని అడిగాడు. దానికి ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇది నడిచే క్రమం నేను చూడలే ఏమనిచ్చింది. మామూలుగా సమంత కూడా అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇతను ఒకడానే కాదు అందరికి రిప్లై ఇస్తుంది సమంత. అంటే నాట్ ఓన్లీ ఎవడైనా సరే ఏమైనా నెట్ లో ఆమెకి ప్రతికూలంగా నెగిటివ్ గా మాట్లాడితే సమంతనే కదా రేణుదేశాయ్ అయినా సరే వీళ్ళు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తానే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఆవిడ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది కూడా వార్త బాగా వైరల్ అవుతా ఉంది. ఈ క్రమంలో ఏమైందంటే కేటీఆర్ జీవితంలో మీకు ఎన్ని సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోండి అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చి ఒక ఫోటో పెట్టాడు. అవసరమా సరే పెట్టావు ఏదో ఒకటి. దానికి సమంత చూసింది ఆవిడ కంట పడింది. మా జీవితాలన్నీ సర్వనాశనం చేసి వ్యవహారంలో అనవసరమైన వ్యవహారంలోకి మమ్మల్ని లాగి చిరునవ్వుతో ఎదుర్కోండి అని ఒక స్మైల్ పెడతావా నీకు దండం రా నాయన అని పెట్టి ఒక దండం పెట్టింది. అది జరిగింది. ఇప్పుడు ఏదైనా సరే గతంలో చిరంజీవి గారి స్టేట్మెంట్ చూసాను, రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి, దానికి స్పందించిన కొద్దీ అది ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇష్యూ కామ్గా ఉంటే అదే కామ్ అయిపోద్ది అన్నట్టుగా ఎందుకు సమంత ఎందుకు స్పందించాలి? ఇప్పుడు ఒక ఇష్యూ అయింది కాదు, అది ఒక టాపిక్ దొరికింది ఎప్పటి నుంచో. ఇప్పుడు వీళ్ళ విడాకులు 4-5 ఏళ్ళు అయినా కూడా హింసిస్తానే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి విడాకులు అయినా సరే సమంత గురించి మాట్లాడాలి ఫస్ట్. మొన్న నిహారిక విడాకులు తీసుకుని ఇది ఇట్లా కాదండి సమంత నుంచి మొదలు పెడితే అని మాట్లాడుతున్నారు. ఆమెకు ముందు కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, కానీ వీళ్ళకి ఎవరు కనబడట్లా. సమంతే స్టార్ హీరోయిన్ లాగా ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇంకెవరైనా మొన్న చిరంజీవి గారి వాళ్ళ అమ్మాయి రెండో భర్తతో విడిపోయినప్పుడు కూడా ఇవి అంటే వీళ్ళు విడిపోయేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇన్స్టాలో వాళ్ళ పేర్లు మార్చుకుంటున్నారు, తర్వాత వీళ్ళ ఫోటోలు వాళ్ళ ఫోటోలు వీళ్ళు డిలీట్ చేస్తున్నారు. సో దాంతో అర్థమైపోతుంది కొన్నాళ్ళ తర్వాత ప్రకటించేస్తున్నారు. సేమ్ ఈ ఫండ్ అని మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే అంతకుముందు ఎంతమంది చేశారో తెలియదు కానీ సమంత వాళ్ళు చేసినప్పటి నుంచి బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ సందర్భంగా. నా ఫ్రెండ్ ఆ మధ్య BMW కారు కొన్నాడు. BMW కారు కొన్నప్పుడు ఈయన ఫాస్ట్గా వచ్చేసిందంటే అన్న నాది వెయిటింగ్లో ఉంది, కాకపోతే ఏంటంటే నిహారిక బుక్ చేసింది ఇది. సో వాళ్ళ హస్బెండ్ డాక్యుమెంట్స్ పెట్టేసి తీసుకుంటుంది కాకపోతే అది పెండింగ్ పడతా ఉంది. సో నేను అడిగా నాకు వెయిటింగ్లో ఆల్రెడీ ఉంది ఇవ్వండి అంటే ఇది నిహారిక గారు బుక్ చేసిందండి ఇవ్వడం కుదరదన్నారు. అది అట్లే ఉంటుంది, అప్పుడు అది వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి క్యాన్సిల్ చేసి అదే వెహికల్ నాకు ఇచ్చారు అన్నారు. అప్పుడే ఎప్పుడు 1.5 year బ్యాకే అంటే డివోర్స్ అనేది ఇష్యూ బయట రాకముందే వాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి బయటకు వచ్చింది. అంటే నేను చెప్పేది అంటే మీడియాలో ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు, తెలిసిపోతుందండి, చాలా సింపుల్ గా తెలిసిపోతాయి. అయితే ఇట్లా వీళ్ళు అన్ని కట్ చేసి ఇచ్చేసరికి సేమ్ ఇదే ఫండ్ అని నెక్స్ట్ వాళ్ళు మన కళ్యాణ్ దేవ్ వాళ్ళు అలాగే ఫాలో అయ్యారు, నిహారిక దంపతులు అదే ఫాలో అయ్యారు. ఆ తర్వాత కొంతమంది అదే ఫాలో అవుతా వచ్చేసి ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి సంబంధం అంతేగా పేరు తీసింది, ఫస్ట్ ఇంటి పేరు తీసేసింది. ఫస్ట్ వీళ్ళు పేర్లు మారుస్తున్నారు, పేర్ల వెనకాల తోకలు కత్తిరించి పేర్లు మార్పులు చేస్తున్నారు, ఫోటోలు డిలీట్, పెళ్లి ఫోటోలు పూర్తిగా డిలీట్, ఇట్లా ఇవన్నీ చేసేసరికి జనాలకి ఒక ఏదో ఉంది, ఏదో అవుతుంది సంథింగ్ అని ఒక సీక్వెన్స్ సేమ్ వీళ్ళందరూ ఫాలో అయ్యేసరికి ఎవరు ఎప్పుడు ఇన్స్టాలో వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు డిలీట్ చేసినా సమంత గురించి మాట్లాడండి ఆ టాపిక్ ఎండ్ అవ్వట్లా. గతంలో మనం సమంత గురించి తెలుసుకుంటే అని స్టార్ట్ చేస్తారు. నేను ఎందుకున్నాను అసలు ఈ వ్యవహారంలో? ఇప్పుడు జరిగేది ఏంటి, ఆమె ఏదో లిక్కర్ స్కామ్ లో లోపల ఉంది, వాళ్ళ అన్నయ్య ఏమో బయటకు వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదన్నాడు, ఎవరో మంత్రి వచ్చి హీరోయిన్ల ట్యాపింగ్ చేశారని చెప్పారు. వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకోవాలి. ఆ హీరోయిన్ అయిన పాపానికి నా ఫోన్ ట్యాప్ అయ్యిందని చెప్పి వార్తలు, నా విడాకుల కారణం కూడా ఫోన్ ట్యాపింగే. సరే ఇప్పుడు సమంత విడాకుల కారణం ఫోన్ ట్యాపింగే అంటే కేటీఆర్ ని నిందించినట్టు కాదు, సమంతను నిందించినట్టు.